హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇక్కడ వచ్చి నేను కోడిగుడ్డు, వంకాయ, ఎండినత్తళ్ళు పులుసు అయితే పెడుతున్నానండి. ఇలా పులుసు పెట్టుకుని తినడం ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ అయితే నేను ఒక 4 eggs తీసుకున్నాను. దాన్ని అయితే ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర అవి దంచుకున్నానండి. ఇంకా వంకాయలు అయితే కర్రీ వేయలేదు కాబట్టి ఇంకా కట్ చేసుకోలేదు. దాంట్లోకి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. మనమైతే బాండి పెట్టి ముందుగా ఆయిల్ అయితే వేసి దాంట్లో 1 స్పూన్ పసుపు అయితే వేసానండి. అంటే మనం ఎగ్స్ని ఫ్రై చేసుకొని కర్రీ చేస్తాం కదా, అందుకని. లేదు అంటే మామూలుగా కూడా కర్రీ చేసుకుంటారు చాలామంది. అంటే ఫ్రైగా తినలేని వాళ్ళు అయితే మామూలుగా ఎగ్స్ని ఓన్లీ బాయిల్ చేసి వేసేసుకుంటారు కర్రీలో. అలా కాకుండా ఫ్రై చేసుకుంటే మనకి మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా కర్రీ అనేది మనకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నేనైతే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఆయిల్లోను ఇక్కడ ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ మంచి కలర్ వచ్చింది, ఫ్రై అయిపోయింది కాబట్టి నేనైతే ఎగ్స్ని తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ చిన్న నత్తళ్ళు అండి, ఇవి ఎండి నత్తళ్ళు చిన్నవి. వీటిని అయితే ఒక 3-4 టైమ్స్ అయితే మనం శుభ్రంగా నీట్గా, అంటే ఇసుక అనేది ఉంటుంది కదా, అది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం పచ్చివాసన అనేది లేకుండా పిల్లలు కూడా తినేలాగా మనం దీన్ని ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎండి నత్తళ్ళు అనేది ముందుగా ఫ్రై చేశానండి నేను. అంటే నీచు స్మెల్ అలాంటిది ఏమీ రాకుండా పిల్లలు కూడా చక్కగా తినేలా ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత మనకు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం దంచుకున్నాను కదండి, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. మీరు సపరేట్గా 1 by 1 వేసుకున్నా పర్లేదు. నేను అన్ని కలిపి వేసేసానండి. మొత్తం అంతా మగ్గిపోయేంత వరకు కూడా కొద్దిసేపు మనం మూత పెట్టేసుకుంటే మనకి ఉల్లిపాయ, టమాటా మసాలా అనేది చక్కగా మగ్గిపోతుంది. చూసారండి, మనకి బాగా మగ్గింది. మగ్గిన తర్వాత దీంట్లోనూ వంకాయ ముక్కలు అనేది వేసేసుకున్నాను. మరి చిన్న సైజు ముక్కలు కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలు వంకాయ ముక్కలను కట్ చేసుకోవాలి. మనకి ఎలా అయినా సరే వంకాయ అనేది త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటే పులుసు అనేది మనకి పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. చూసారండి, వంకాయ ముక్కలు వేసిన తర్వాత మనం కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే అవి వెంటనే మగ్గిపోతాయి మనకి. అవి మగ్గిన తర్వాత దీంట్లోనూ నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను. మీరు గరం మసాలా అలాంటిది అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే అన్నీ వేసుకోవచ్చు. కానీ నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం మసాలాలన్నీ తగ్గించి వేస్తున్నానండి. కారం అన్నీ వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే కారం, ధనియాల పొడి ఎగ్స్కి కూడా మనకి వంకాయ ముక్కలతో పాటు వాటికి కూడా కలుస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఒకసారి అయితే కలుపుకొని ఒక 1 minute and 2 minutes అలాగంటే కారం అంతా మనకి కర్రీ కలవాలి కాబట్టి ఇక్కడ నేనైతే మూత అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత దీంట్లో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలండి. పులుసు అన్నాను కాబట్టి మనం ఒక 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. తర్వాత ఒక్కసారి మనం వాటర్ వేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా సరిపోతాయో లేదో చూసుకొని మనం దీంట్లో వేసుకోవటమే. ఇంకా కారం అన్నీ అయితే కరెక్ట్గా సరిపోతాయి, ఉప్పు అనేది మనకి సరిపోకపోతాయి వేసుకోవాలండి. ఇక్కడైతే మనకి ఒక 10 minutesలో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారండి, ఇక్కడ నేను వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే మనకు పులుసు అనేది అయిపోతుంది. ఇలా పులుసులాగా అయితే తినేవాళ్ళు అయితే ఇలా పులుసులో దింపేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం దగ్గరగా ఎగరనిస్తే కర్రీ బాగుంటుంది. అక్కడ కొంచెం దగ్గరగా ఎగరనిస్తే బాగుంటుందండి. నేనైతే కొంచెం దగ్గరగా ఎగరబెట్టేసాను. కర్రీ అనేది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. పులుసులా కాకుండా ఇలా దగ్గర ఎగరబెట్టేస్తే చూసారండి పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. కోడిగుడ్లు, వంకాయ, ఎండునెత్తళ్ళు పులుసు చక్కగా, అంటే చింతపండు తినని వాళ్ళు అయితే దీంట్లో మామిడికాయ గుజ్జు వేసుకొని అయితే చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారా. ఓకే ఫ్రెండ్స్,
ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను చేసిన ఎగ్ ఎండు నెత్తల కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.